మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది చూడడానికి స్లిమ్ గా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ సైడ్స్ మాత్రం ఎక్కువ ఫ్యాట్ తో అక్యుములేట్ అయినట్టుగా కనపడతా ఉంటుంది. అదేవిధంగా థైస్ భాగంలో కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్లు కనపడతా ఉంటుంది. టోటల్ బాడీ నార్మల్గా ఉండి ఇట్లాంటి పార్ట్స్లో ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏముంటాయి, యోగాసనాస్ ఏముంటాయి, వీటితో మనం ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, వెయిట్ లాస్ అనేది చాలా వరకు కూడా మేము వెయిట్ లేము, మాకెందుకు ఇవి అని అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళు చూడడానికి అంత బాగానే ఉంటారు, ఈ సైడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనము యోగాతో ఈ వెయిట్ గెయిన్ అంటే ఫ్యాట్ లాస్ అనేది చేయొచ్చు అని చెప్పేసి మీరు ఆఫ్ ది రికార్డ్ అన్నారు. సో ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి సార్? అంటే ఇక్కడ మనం చూపించబోయే ఆసనాస్ లో ఇంకొక బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే, మన హిప్ జాయింట్ కనుక 360 degrees రొటేట్ చేయకపోతే, రైట్, లాంగ్ రన్ లో సెడెంటరీ లైఫ్ కంటిన్యూ చేస్తే సయాటికా పెయిన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఒకటి, మీరు అన్నట్టుగా సైడ్స్ ఫ్యాట్ తగ్గుతుంది, రైట్, అలాగే థై ఫ్యాట్ తగ్గుతుంది. దాంతో పాటుగా ఫ్యూచర్లో మనం ఈ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ బారిన పడకుండా మనం ఈజీగా కాపాడుకోవచ్చు. టోటల్ బాడీ అనేది మంచిగా ఉండి ఇక్కడ మాత్రమే ఫ్యాట్ అనేది ఎందుకు అక్యుములేట్ అవుతా ఉంటుంది? అంటే మనకు పర్టికులర్ లొకేషన్స్ ఉంటాయన్నమాట. ఆ లొకేషన్స్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో బేసిక్గా చెప్పాలంటే ఒకటి పొట్ట భాగము, రెండోది బటక్స్, తర్వాత మూడోది వచ్చేసి ఈ విధంగా సైడ్స్లో వస్తుంది. ఇదంతా చెప్పుకోవడానికి అంటే మూమెంట్స్ లేకపోవడము, అంటే ఒక పర్టికులర్ యాంగిల్లోనే మనం కూర్చోవడము, ఆ పర్టికులర్ మూమెంట్లోనే మనం ఎక్కువ మూమెంట్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి మనం చెప్పాను కదా, 1 shot 2 birds అన్నట్టుగా మనం ఆ ఫ్యాట్ తగ్గించుకోవడం 3 birds అని చెప్పొచ్చు. ఫ్యాట్ తగ్గించుకోవడంతో పాటుగా హిప్ జాయింట్ మూమెంట్ తీసుకొస్తూ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మనకు వచ్చే సయాటికా పెయిన్స్ నుంచి కూడా ఈజీగా బయటపడచ్చు. ఓకే, ఇది ఎవరైనా సరే ఈ సైడ్ పార్ట్స్లో ఉన్న ఫ్యాట్ ఎక్కువగా ఉండి మనం చూడడానికి మరీ ఎబ్బెట్టుగా కనపడతా ఉన్నా, లేదంటే థై భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండి తొడలు ఎక్కువ లావు కనపడతా ఉన్నా, సార్ చేసే యోగాసనస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు లైవ్లో ప్రాక్టికల్గా మీరు కూడా చేసి చూడండి. అదేవిధంగా దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలి, మన బాడీని అనేది ఒక షేపింగ్లోకి తీసుకొని రావాలి అని అనుకునేవారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులలో ఓం ప్రకాష్ గారు అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక్కసారి మనం లైవ్లో చూద్దాము ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయని. సో మనం తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి పోస్చర్లో మన బాడీ ఉంటుంది అనమాట. సో అందుకే దీన్ని అనంత పద్మనాభ స్వామి ఆసనం అంటుంటాము. సో ఈ విధంగా ఫ్లాట్గా పడుకొని, రైట్, ఓ చేతిలో తల కింద పెట్టేసేసుకొని, సో దీంట్లో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియేషన్లో అంటే మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఏం యూజ్ ఉండదు, ఈ విధంగా లెగ్ లిఫ్ట్ చేసి వీలైనంత వెనుక పుష్ చేయండి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీ నీ బెండ్ చేయకూడదు, ఇలా నీ బెండ్ చేయకుండా నీ స్ట్రైట్గా పెట్టాలి. సో ఫస్ట్ వేరియేషన్లో మీకు కుదిరిన ఒక 10 count కుదిరితే ఒక 10 count ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది మీ హిప్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే ఈ సైడ్లో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఒక 10 count చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాక్ పుష్ చేసి క్లాక్ వైజ్ ఒక 10 count రొటేట్ చేయండి. వీలైనంత పెద్ద సర్కిల్ రొటేట్ చేయండి. ఒక 10 count అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 30 seconds అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాక్ పుష్ చేసి ఈసారి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎంత కౌంట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 చేస్తే 10 10 10 10 చేసి నెక్స్ట్ మళ్ళీ మీరు ఇట్లా చేంజ్ అయ్యి ఈ లెగ్ ఇందాక మనం లెఫ్ట్ లెగ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ మనం రైట్ లెగ్తో చేసాం. సేమ్ మళ్ళీ లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి అప్ అండ్ డౌన్. ఓకే, 10 count ఆర్ 5 count మీకు అన్ని కుదిరితే అన్ని. తర్వాత ఒక 10-20 seconds రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ఒక 3-4 నార్మల్ బ్రెత్స్ తీసుకోండి. మళ్ళీ లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాక్ పుష్ చేసి మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 rotations చేయండి. ఓకే, రైట్. సో ప్రతి మూమెంట్ మధ్యలో కూడా కొంచెం గ్యాప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే మీరు కంటిన్యూ చేస్తే స్ట్రెయిన్ అయిపోతారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కౌంట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చేస్తున్నారు. ఒకవేళ 5 చేయగలిగితే అన్ని 5 చేయండి, 10 చేయగలిగితే అన్ని 10 చేయండి. ఎన్ని సెట్స్ చేయాలి సార్ ఇది మొత్తం? అంటే రైట్ లెగ్తో 3, లెఫ్ట్ లెగ్తో 3, సో 3 + 3 6 sets అవుతాయి. మీరు ఒకవేళ 10 count చేస్తే టోటల్ 60 count గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నవీన్ గారు మీరు చేయండి. ఒకవేళ ఎవరికైనా నెక్ పెయిన్ కనుక ఉంటే మీరు ఇలా తల పైకి ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే కొంచెం స్ట్రెచ్ వస్తుంది, లేదు అనుకుంటే మామూలుగా తల కింద కూడా పెట్టుకొని చేయొచ్చు. బాడీ స్ట్రైట్గా పెట్టండి. రైట్, ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. రైట్, వెనక్కి వీలైనంత వెనక్కి పుష్ చేయండి. రైట్, ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేయండి.
తెలుస్తుందా మీ హిప్ జాయింట్, ఎస్ ఎస్ అలాగే సైడ్స్ లో మజిల్. ఎస్ ఇక్కడ Right. ఇంపాక్ట్ రైట్. సో మీరు ఎంత ఎక్కువ పుష్ చేసి ఎంత పైకి కిందికి మూమెంట్ చేస్తే మీకు అంత ఇంపాక్ట్ అనేది వస్తుంది. సో ఇదంతా కూడా మీరు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారో అనే దానిపైన మీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒక 4-5 నార్మల్ బ్రెత్స్ తీసుకోండి. లెగ్ లిఫ్ట్ చేయండి, బ్యాక్ పుష్ చేయండి. రైట్. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేట్ చేయండి, పెద్ద సర్కిల్. నీ బెండ్ అవ్వద్దు, కంప్లీట్ సర్కిల్ రొటేట్ చేయండి. రైట్. రిలాక్స్. తెలుస్తుంది కదా మీకు ఇంపాక్ట్ ఎట్లా ఉంది. యా, ఇది బటెక్స్ లో ఎక్కువ ఇంపాక్ట్. ఎస్, బటక్స్ లో ఉంది, హిప్ జాయింట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. రైట్. అలాగే సైడ్స్ మళ్ళీ లిఫ్ట్ చేయండి. రైట్. ఇప్పుడు ఇందాక చేసిన డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ చేయండి. రైట్. రైట్. రిలాక్స్. యా. సో ఇప్పుడు మీరు ఇందాక లెఫ్ట్ లెగ్తో చేశారు కాబట్టి ఇటు వచ్చేసేయండి, ఇటు వచ్చేసి రైట్ లెగ్తో చేయండి. రైట్. లెగ్ లిఫ్ట్ చేయండి, కింద లెగ్ కూడా స్ట్రైట్ పెట్టండి. రైట్. లిఫ్ట్ చేయండి, బ్యాక్ వీలైనంత బ్యాక్ పుష్ చేయండి, అప్ అండ్ డౌన్. ఫస్ట్ వేరియేషన్. రైట్. మీరు కింది వరకు తేవాల్సిన అవసరం లేదు, గాల్లోనే అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేస్తే సరిపోతుంది. ఒక 4-5 లేదా 10 బ్రెత్స్ నార్మల్ బ్రెత్స్ తీసుకోండి. తీసుకుంటే మీ మొత్తం ఆ మజిల్ రిలాక్స్ అవుతుంది, తర్వాత మీ బ్రెత్ కూడా నార్మల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లెగ్ లిఫ్ట్ చేయండి, బ్యాక్ పుష్ చేయండి వీలైనంత. రైట్. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. రైట్. రిలాక్స్. రైట్. మళ్ళీ లిఫ్ట్ చేయండి, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో. రైట్. రిలాక్స్. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపుతా ఉంది. అంటే మనకి సైడ్స్లో కావచ్చు, లేదంటే థై భాగంలో కావచ్చు, లేదంటే ఇక్కడ బటెక్స్లో కావచ్చు, ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అయ్యే విధంగానే కనపడతా ఉంది. సో మీరు ఇట్లాంటివి అంటే జస్ట్ మామూలుగా ఇప్పుడు మేము ఏంటంటే వామప్ మాదిరిగా చేసి చూపిస్తా ఉన్నాం. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు కావాలి, అడ్వాన్స్ యోగా కావాలి అని అంటే ఓంప్రకాష్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. అదేవిధంగా డైట్ అంటే వెయిట్ లాస్ అయ్యే టైంలో ఎట్లాంటి డైట్ తీసుకోవాలి సార్? యా. సో బేసిక్గా మనం అవాయిడ్ చేయాల్సిన డైట్ వచ్చేసి డీప్ ఫ్రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే సెమీ కుక్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ మీరు తినే 3 మీల్లో అట్లీస్ట్ తక్కువలో తక్కువ 1 అన్న రా మీల్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే ప్రతి మీల్లో మన ఫైబర్ కంటెంట్ చాలా రిచ్గా ఉండేటట్టు చూసుకోండి. లైక్ సాలడ్స్ తినడం, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ 1 o'clock చేస్తున్నారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైట్ 12:30 అట్లా కొంచెం సాలడ్స్ తినేసి నెక్స్ట్ లంచ్ చేస్తే దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫైబర్ ఇంక్లూడ్ అవుతుంది, రెండోది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు తినే మీ మెయిన్ మీల్ కోర్స్ ఉంటుంది కదా, ఆ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎనఫ్ సాలడ్స్ తిన్నారు కాబట్టి. ఓకే, ఇది మొత్తం మీద డైట్ అదేవిధంగా యోగాకి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓంప్రకాష్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.